నమస్కారం. మేము పుట్టకానపల్లి గ్రామం నుంచి వచ్చినాము. ఇక్కడ మురుగన్ కలవడానికి వచ్చినాము. మురుగన్కు స్వర్ణనంది అవార్డు వచ్చిన దానికి మేము అందరూ గ్రామస్తులందరూ 50 మంది వరకు వచ్చి అన్నని సన్మానించినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారము. మన మురుగన్ అన్నగారు మన దేవస్థానం దీంట్లో సేవా కార్యక్రమాలను గుర్తించి మన హైదరాబాద్ వారు నంది అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు మరి ఎన్నో రావాలని కోరుకుంటూ అన్నగారిని సన్మానించడం జరిగింది. ఓం శక్తి పరాశక్తి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానం డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ మురుగన్ అన్న గారికి నమస్కారాలు. ఆయన చేసే సేవలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి పౌర్ణమి పూజలు అయితేనేమి, ఊంజల్ సేవ జరుగుతుంది, ఆ సేవనైతేనేమి, అమావాస్య పూజ జరుగుతుంది, ఆ పూజ చూసేదానికి తరించిపోతూ ఉంటాం. జనాలు వేల సంఖ్యలో వస్తుంటారు. ఆ విషయాలన్నీ ఆయన చేసేవి. ప్రతి మంగళవారం, శుక్రవారం అన్నదానం అన్నదానం జరుగుతుంది. అక్కడ వచ్చే జనాలకి అందరికీ పెట్టి 10 మందిని అందరినీ ఆదరించుకుంది. వాళ్ళకి చేసే సేవలకి మేము మా విలేజ్ పెద్ద పంచాయతీ మండలం పుట్టకానపల్లి గ్రామస్తులైన మా విలేజ్లో మేము వెళ్ళి ఆయన అన్నగారికి మారి చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యాలు అంతా చేస్తూ ఉన్నారు. పౌర్ణమి పూజలు ఉంటాయి, అమావాస్య రోజు పూజలు ఉంటాయి. ఇంత బాగా చేస్తున్నాడని తెలియజేస్తే మా విలేజ్లో అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా సంతోషించి అన్నగారిని మీరే కాదు మేము కూడా కలిసి ఆయన సన్మానించాలి, మేము కూడా ఆయనతో మాట్లాడాలి, ఇలాంటి కార్యక్రమాలకి మేము కూడా పాల్గొనాలి అనే ఉద్దేశంతో మేమందరూ రావాలనేసి వచ్చి ఖచ్చితంగా కలవాలనేసి ఈరోజు రావడం జరిగింది. అందుకు అన్నగారు కూడా మాకు సహకరించి ఆయన కూడా టైంకి కేటాయించి ఇంత టైం అయినా కానీ మా కోసం వచ్చి ఆయన మా కోసం ఇంత కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ధన్యవాదాలు. ఇంకా సేవారత్న అవార్డు, అదే డాక్టరేట్ అవార్డు మరియు స్వర్ణనంది అవార్డు, మొన్న రీసెంట్గానే స్వర్ణనంది అవార్డు కూడా రావడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా 3 అవార్డులు అన్నగారికి రావడం, ఈ సేవా కార్యక్రమాలు చేయడం వల్లనే అన్నగారికి సేవా కార్యక్రమాల వల్లనే ఇంత పేరు పొందింది. అందువల్ల అదే మరినే ఇంకా అవార్డులంతా రావాలా, ఇలా సేవా కార్యక్రమాలంతా ఇంకా చేస్తూ అవార్డులంతా అన్నగారికి ఇంకా వరించాలని దేవుని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో నాకు ఇప్పుడు ఆదివారం హైదరాబాద్లో స్వర్ణనంది అవార్డు వచ్చింది. ఆ స్వర్ణనంది అవార్డు పుట్టకానపల్లి వాళ్ళు గ్రామస్తులు యూట్యూబ్లో చూసి నన్ను ఈరోజు సన్మానం చేసేదానికి గంటా ఊరు గంగమ్మ గుడికి వచ్చినారు. ఇక్కడ వచ్చిన దానికి మా గుడి తరపున, మా కమిటీ తరపున, మా గంగమ్మ తరపున వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళకి ధన్యవాదం కూడా తెలుసుకుంటా ఉన్నాను. అందరికీ